ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఓయూలో మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ ప్రారంభించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగపోయారన్నారు. ఓయూ అధికారుల వయో పరిమితి 60 నుండి 65కు పెంచి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. కనీసం విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల పాలిట శాపమైందని తెలిపారు గాదారి కిషోర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు విద్యార్థిని నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత శ్రీ గౌరవ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున టీంలు వస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు 40 టీంలు, టైం లేకున్నా కానీ 45 టీమ్స్ 36 నుంచి 45 టీమ్స్ ఒకటే ఫోన్లు చేస్తున్నాయి. కేసీఆర్ గారి బర్త్డే అంటే మాకు బీఆర్ఎస్ కుటుంబానికి అందరికీ పండుగ రోజు కాబట్టి మేము ఖచ్చితంగా రేపు సార్ బర్త్డే 17కు పెద్ద ఎత్తున మొక్కల కార్యక్రమం మా బీఆర్ఎస్ అధ్యక్షుడు గెలిచిన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము మొక్కల కార్యక్రమం కానీ అక్కడ కేక్ కటింగ్లు కానీ ఇంకా పెద్ద ఎత్తున బుక్స్ కూడా పంపిణీ చేస్తాము. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్వి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటుంది. ఎన్నో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు వెనుకకు వెళ్ళారు. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వాద్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగునా ఎండగడతాం. రానున్న రోజుల్లో సీరియస్ పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోదరుడు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఓయూలో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కేసీఆర్ కప్ పేరు మీద ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఉస్మాన్ సిటీ విద్యార్థి ఉద్యమ నేత గాదారి కిషోర్ గారు, మిగతా విద్యార్థి నాయకులు, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని ఉద్యోగుల కోసం ఒక టూ ఇయర్స్ ఏజ్ ఉద్యోగుల వయోపరిమితి పెంచితే ఆనాడు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను అధికారంలోకి వచ్చినాక ఉస్మానియా ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీ అధ్యాపకులకు 60 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ విధంగా ఏ విధంగా పెంచిందని చెప్పి ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో కూడా చాలామంది వేలాది మంది విద్యార్థులు ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 నుంచి 5000 వరకు కూడా PhD కంప్లీట్ చేసిన విద్యార్థులు చాలామంది ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న సందర్భం ఉండే. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడగట్టుకొని కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళ అనుచరులతో హైకోర్టులో కేసులు వేయించిన ఈ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ దాటిపోయినా కూడా ఈ రోజు వరకు విశ్వవిద్యాలయం లోపల టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు నిర్వహించకపోవడం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఓన్లీ ప్రొఫెసర్ల కోసం మాత్రం 5 సంవత్సరాలు ఇవాళ వయో పరిమితి పెంచారు. మరి విశ్వవిద్యాలయంలో పనిచేసే నాన్ టీచింగ్ విద్యార్థులు వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చేస్తే అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఈ రాష్ట్రంలోని ఉద్యోగులకు అందరికీ ఒక విధంగా అందరికీ ఒకటే విధంగా వయోపరిమితి ఉండాలి. టీచర్లకు ఏ విధంగా అయితే పెంచడో వాళ్ళకు కూడా పెంచాలి. వాళ్ళకు పెంచకుండా వీళ్ళకి మాత్రమే పెంచడంలో మీ ఉద్దేశం ఏందని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల ముందు ఏజ్ పెంచొద్దు, ఈ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఎట్లా పెంచడం కేసీఆర్ అని చెప్పి ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ వీళ్ళకి ఎట్లా పెంచడం అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 2500 యూనివర్సిటీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నుంచి మేము డిమాండ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్వి కార్యాచరణ తీసుకుంటుంది. ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే వరకు ఈ రాష్ట్రంలోని 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలే భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి వారి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలోని విద్యార్థులు యువకులందరినీ ఏకం చేయబోతా ఉన్నాం. జై తెలంగాణ. ఈ చదువురాను దద్దమ్మ మొన్న మాట్లాడుకునేమో శ్రీశైలం తెలంగాణ అయితే భాష సరిగా లేదని చెప్పేసి హిందువులకి నేను అనుకున్నా, కానీ అసలు ఆయన దగ్గర పరిజ్ఞానం లేదు, భావం లేదు. ఇక సార్ టీబీ హాస్పిటల్ చెప్తారు కాలయాదాయ దేశం వచ్చినా కూడా తెలియకపోయినా రేవంత్ రెడ్డి ఇంత తిక్కుమాల చర్య. ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే కాదు, అన్ని యూనివర్సిటీలు గర్జించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 60 సంవత్సరాల యొక్క వయస్సును పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి నిరుద్యోగ చేసాను కొట్లాడిన వాళ్ళు, బట్టలు చింపుకొని తిరిగిన వాళ్ళు, ఆగమాగమైన వాళ్ళు మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి వాళ్ళకి లాభం జరుగుతుంది. అట్లా కాకుండా 60 సంవత్సరాల వయసును 65 సంవత్సరాలకు పెంచడము ఒక దిక్కు కాంగ్రెస్ కుట్ర, ఇంకో దిక్కేమో యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు దాదాపు 550 దాకా ఉంటాయి.
సెంట్రల్ యూనివర్సిటీ ఒక 60 ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీలో వీసా నిర్ణయించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ స్టేట్ యూనివర్సిటీలో వీసా నిర్ణయించుకునే అధికారాన్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటూ యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తూ ఎవరైనా సరే వీసీగా నియమిస్తేందుకు ప్రొఫెసరే కానవసరం లేదు, ఎవరినైనా పెట్టొచ్చు. అంటే ప్రొఫెసర్ కానవసరం లేదంటే అర్థమైంది. రేపు ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని మొత్తం విశ్వవిద్యాలయం చెడగొట్టే ప్రయత్నం చేస్తానంట. అంటే ఏ ఐడియాలజీ నడుస్తున్నది? నిజంగా వీసీ కావాలంటే ప్రొఫెసర్ అయిన అనేది అర్హత, కానీ ప్రొఫెసర్ అవసరం లేదని స్పెసిఫిక్గా పాయింట్ పెట్టినట్టే దాని మీద కుట్ర ఉన్నది. దీన్ని గమనించాలి, దీన్ని తిప్పుకొట్టాలి. దాని మీద ఇప్పటివరకు రేవంత్ రెడ్డి స్పందించాడు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తప్పు, మా అధికారాలు మాకే కావాలని చెప్పేసి ఇప్పటివరకు మాట్లాడాడు. కొట్లాడాల్సిందేమో అక్కడ వాళ్ళతో, చేయాల్సినేమో పనులు ఇక్కడ. కానీ పొద్దుగాల లేస్తే అది ప్రభుత్వ మీటింగ్ అయినా, పార్టీ మీటింగ్ అయినా, ప్రజలకు సంబంధించిన ఏ మీటింగ్ అయినా ఆ మీటింగ్లో కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడం తప్ప ఒక్క పని కూడా చేయట్లేడు. కాబట్టి ఏ అవకాశం ఏ సందర్భం వచ్చినా మనందరం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే సందర్భంలో ప్రజలను మమేకం చేయడం కోసం కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలను కూడా వాడుకొని అందరం కలిసికట్టుగా ఉండి ఒక నిర్ణయాలు తీసుకొని పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఆ దిశగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు ప్రశాంత్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ని ఈసారి కూడా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించి టాస్ చేపించి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మొదటి టీములుగా OU11 అదేవిధంగా అడిక్మెట్కి సంబంధించినటువంటి జూనియర్స్ టీం మధ్యన పోటీ నిర్వహించబోతున్నారు. దాదాపు 36 టీములు వచ్చినాయి. ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని వాడుకొని అబద్ధపు హామీలతో ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా మాట తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి అందరినీ మమేకం చేయడానికి ఏ అవకాశం దొరికినా అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగాలి. అదొక వేదికగా కేసీఆర్ గారు పుట్టినరోజును వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా నాగారం ప్రశాంత్ సోదరుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. నాతో పాటు గెలుశ్రీని గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు, ముఖ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడాల్సినటువంటి మేధావులకు సంబంధించినటువంటి గొంతులన్నీ కూడా ఎందుకో మూగపోతూ ఉన్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరినైనా నియమించుకోవడం వీసీనని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేతులకు తీసుకుంటా అంటే కూడా ఎవరు మాట్లాడినటువంటి ఒక దుస్థితి కనపడతా ఉన్నది. మేధావులు ఎవరైతే మేము మేధావులం అని చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నారో ఈరోజు వాళ్ళు గొంతులు ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు బీజేపీ చేసినటువంటి దౌర్జన్యకాండ ఇష్టం వచ్చినట్టు నియమించుకోవడం అనేటువంటిది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క వయస్సును పెంచుతూ 60 నుంచి 65కు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిరుద్యోగులను ఇట్లా మట్టికొట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టే దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన విద్యార్థి నాయకత్వానికి, నిరుద్యోగులకు అందరికీ ఉంది. వాళ్ళు కూడా మాట్లాడాలి. దయచేసి కనీస అవగాహన లేకుండా ట్విట్టర్ ఏదో, టిక్టాక్ ఏదో తెలియకుండా రేవంత్ రెడ్డి టిక్టాక్లో పెట్టినంట అని చెప్పేసి బ్యాన్ చేసినటువంటి టిక్టాక్ గురించి మాట్లాడుతున్నాడు. కనీసం అవగాహన లేకుండా శ్రీశైలం తెలంగాణలో ఉందంటాడు. కనీసం అవగాహన లేకుండా వికారాబాద్ ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి అనంతగిరి అడవులలో ఉన్నటువంటి హాస్పిటల్ టీబీ అయితే లెప్రసీ అని మాట్లాడతాడు. కనీస విషయ పరిజ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు ఉన్నందుకు నిజంగా నేను సిగ్గుపడతా ఉన్నా. అందరికీ అన్ని విషయాలు తెలవాలని లేదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ప్రయత్నం చెయ్యి. లేకపోతే ఏ సందర్భమైనా సరే దాన్ని వాడుకొని నేను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతూనే ఉంటాం. నీ మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటాం. ప్రజలకు చేయాల్సిన పనులు చేసేంతవరకు నీ వెంట పడుతూనే ఉంటాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.